భారతదేశంలో కాశ్మీర్ గురించి ఎప్పుడూ ప్రస్తావించాలనుకుంటానే ఉంటుంది. పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించడం ద్వారా మనల్ని బద్నాం చేయాలనుకుంటుంది. దాంట్లో మతాన్ని చొప్పించాలనుకుంటుంది. దానికి గట్టిగా బుద్ధి చెప్పడం మన వాళ్ళకి అలవాటే. తాజాగా అంతర్జాతీయ వేదిక మీద భారత్ మీద బురద జల్లడానికి ఐక్యరాజ్య సమితి మహిళా మండలిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మహిళలు శాంతి భద్రత మీద బహిరంగ చర్చ జరిగిన సందర్భంగా భారత్ మీద ఆరోపణలకు పాల్పడింది పాకిస్తాన్. పాకిస్తాన్ అధికారిని సౌమా సలీం మాట్లాడితే కాశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసకు గురయ్యారంటూ ఆరోపణలు చేసుకొచ్చింది. దీంతో భారత అధికారి అక్కడే ఉన్నటువంటి హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రతిసారి మా దేశం మీద నిందలు మోపేందుకు మా దాయేద్ దేశం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మహిళలు శాంతి భద్రతల ఎజెండాలో తమ మార్గదర్శకాలు మా మార్గదర్శకాలు సరిగ్గానే ఉన్నాయి. కానీ సొంత ప్రజల మీద బాంబులు వేసి పాకిస్తాన్ మారణ హోమానికి పాల్పడుతోందన్న సంగతే ఇక్కడ మర్చిపోయినట్టుంది. అలాంటి దేశం ప్రపంచ దృష్టిని మరల్చేందుకు మా మీద నిందలు మోపుతోంది అన్నటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించింది భారతదేశం. మహిళల హక్కులు కాలరాయడంలో పాకిస్తాన్కి దారుణమైన రికార్డులు ఉన్నాయి అంటూ 1971ని గుర్తు చేశారు. పాకిస్తాన్ నిర్వహించిన ఆపరేషన్ సెర్చ్ లైట్ గురించి హరీష్ ప్రస్తావించారు. పాక్ తన సొంత సైన్యానికి 4 లక్షల మంది మహిళల్ని సామూహిక అత్యాచారం చేయమని అనుమతి ఇచ్చింది. పాక్ చేసే ప్రచారాన్ని నమ్ముతూ ప్రపంచం ఈ విషయాన్ని చూస్తూ ఉండిపోయింది. నాడు తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలను చేసేందుకు ఆ దేశ సైన్యం ఈ ఆపరేషన్ ప్రారంభించేది. ఆ సమయంలో లక్షల మంది మహిళలు నిర్బంధించి దారుణంగా అత్యాచారాలు చేశారు. ఈ పరిణామాలన్నీ 1971లో తూర్పు పాకిస్తాన్లో స్వతంత్ర పోరుకు కారణమైనాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీసినాయి. భారత్ సైన్యం పాకిస్తాన్ ఓడించడంతో బంగ్లాదేశ్ అవతరించింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అందుకే భారత్ ఏటా డిసెంబర్ 16 విజయ్ దివస్ నిర్వహిస్తోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. యాక్చువల్గా ఇక్కడ సీన్ ఏంటయ్యా అంటే అసలు ఇప్పటికీ కూడా చెప్పచ్చు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతున్న అరాచకాల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళల మీద జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కూడా.